ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మన అందరినీ కూడా తన యొక్క రెక్కల చోటన భద్రపరిచి ఈ యొక్క ఫిబ్రవరి యొక్క మంత్లోకి ప్రవేశింపచేసి ఈ రోజు వరకు కూడా ఈ 16వ తారీఖు వరకు కూడా క్షేమంగా ఉంచారు. అందరిని బట్టి దేవాది దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. సో మొదటగా దేవుని ఆరాధించాలి. ఆ తర్వాత మనం యోగ్యులమా కాదా అని ఒకసారి పరిశీలన చేసుకుని యోగ్యమైన బల్లలో చేయివేయాలి. సో బిఫోర్ గోయింగ్ టు పాట్ ఇన్ ద టేబుల్, సో టేబుల్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఆయన ఏమై ఉన్నాడో ఒకసారి మనం చూద్దాం. సో దానికోసమై కీర్తనలు 119వ దావీదు కీర్తన అది మనం ధ్యానం చేస్తున్నాం. 81వ వచనం నుండి ఈరోజు ఆ పార్ట్ అంతా కూడా చూద్దాం. 8 వెర్సెస్ 81 నుంచి 88 వరకు కూడా ఒక పార్ట్ అనమాట అది. సో ఇప్పుడు వరకు 10 చూసాం, 10 పార్ట్స్ చూసాం. 11th పార్ట్ చూద్దాం. కఫ్ అనే వర్డ్తో స్టార్ట్ అయ్యి ఉంది. కఫ్ అంటే హిబ్రూలో ఒక లెటర్. సో 26 వర్డ్స్ ఎలాగైతే ఇంగ్లీష్లో ఉన్నాయో అలాగే హిబ్రూలో కూడా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. కఫ్ అని ఉంది. స్పూన్ ఫీడింగ్. సో దేవుని యొక్క హస్తాల్లో మనం స్పూన్ ఫీడ్ అవ్వాలి కదా. చిన్నపిల్లల్ని ఏ విధంగా స్పూన్ ఫీడ్ చేస్తూ ఉంటారో ఆ విధంగా దేవుడు కూడా మనల్ని అందరినీ ఏం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఆయన పోషకుడు అని చూస్తుంటాం కదా. పోషకుడు అన్న దాని కింద ఇంకా ఏంటంటే ప్రాకారం కట్టేవాడు. ఈ 2 పదాల మీద నుంచి ఇది బేస్ అయి ఉంటుంది. ఈ 8 వచనాలు ఒకసారి ధ్యానం చేద్దాం అందరం కలిసి. 517వ పేజు స్టార్ట్ చేస్తాను, ఆ తర్వాత మీరు చదవండి. అలాగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 8 వచనాలు చదువుదాం. చివరి వచ్చి అందరం కలిసి చదువుదాం. మొదటిగా, నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను పొగ తగులుచున్న సిద్ధవెలనైతిని, అయినను నీ కట్టలు నేను మరుచటలేదు. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నటకై గుంటలు త్రవ్విరి. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములు నేను విడవకయున్నాను. చివరిది అందరం కలిసి చదువుదాం. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపము. సో ఈ వెర్సెస్ చూస్తుంటే 3 విషయాలు అర్థమవుతుంటాయి. మీరు అందరు చదివినట్లయితే 3 విషయాలు బాగా అర్థమవుతుంటాయి. ఏంటి అంటే అది నేను చెప్తాను. 3 విషయాలు ఏంటంటే, ఫస్ట్ది ఏంటి అంటే ఈ రైటర్ ఎవరు ఉన్నారు అంటే డెఫినెట్గా డేవిడ్. సో అక్కడ 119 దావీదు కీర్తన, అక్కడ కీర్తన చూస్తుంటే దావీదు కీర్తన అంటాం, కానీ కీర్తన చూస్తుంటే చాలామంది రాశారు కదా. ఇది చూస్తుంటే మాత్రం ఇది యొక్క దావీదు యొక్క అనుభవాల నుండి రాసిన కీర్తన. అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే వాక్యం అంటే దేవుని యొక్క మాటలు లేకుండా నేనేం చేయలేను. అంటే ఐ వాంట్ టు గో ఎనీవేర్. నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏ కార్నర్లోకి వెళ్ళాలన్నా వెళ్ళే కార్నర్లో నేను జీవించగలగాలి అంటే నీ వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా నేను జీవించలేను అని చెప్పేస్తున్నాడు. అంతే, సింగిల్ స్టేట్మెంట్లు 176 వచనాలు కానీ చెప్పాలి అంటే వితౌట్ గాడ్ అంటే యువర్ వర్డ్, దేవుని యొక్క మాటలు కానీ ఆయన యొక్క హస్తాలు కానీ ఆయన యొక్క ప్రభావం కానీ నన్ను చుట్టుకుని ఉండకపోతే నేను ఏ కార్నర్లోకి వెళ్ళాలన్నా, ఎక్కడ పని చేయాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఎలా జీవించాలన్నా నేను ఏమీ చేయలేను. సో అందుకని నువ్వు నాకు బోరగా ఉండు, నా నావికుడిగా ఉండు, నా నాయకుడిగా ఉండు, నా మార్గ నిర్దేశకుడిగా ఉండు అని చెబుతూ ఈ మాటలు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఐ వాంట్ టు డిపెండ్ ఆన్ యూ అని చెప్తున్నాడు. నేను నీ మీద ఆధారపడాలనుకుంటున్నాను. ఫస్ట్ డి అన్నది ఒకటి కనిపిస్తుంటే డిపెండెన్సీ అన్నది కనిపిస్తుంటుంది. ఎక్కడ చూస్తూ ఉంటే 81, 82 వచనాలు ఉంటాయి. ఏంటంటే ఆయన మీద ఆధారపడడం, ఆయన మీద ఆధారపడాలి అంతే. ఈరోజు మనం ఆరాధన చేయగలడానికి ఒక మూల కారణం ఏంటి తెలుసా? ఆయన ఎన్నో ఇవ్వక్కర్లేదు, మనం బ్రతుకుతున్నామంటే ఆరాధించాలి అంతే. సింపుల్. మనం బ్రతికున్నామంటే చూస్తుంటే చాలా సర్కమ్స్టెన్సెస్ చాలా దారుణంగా ఉన్నాయి. చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, ఎక్కడ కూడా అనుకూలం లేవు కదా. మీరు చూస్తుంటే ఏంటంటే వరల్డ్లోకి వెళ్తుంటే ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఏం తినాలో కూడా చాలా జాగ్రత్తగా తినాలి, ఏం చూడాలో కూడా చాలా జాగ్రత్తగానే చూడాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఎవరు ఉన్నారంటే సాతాను యొక్క కబంధ హస్తాలు అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ డెసిషన్, మీరు ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకోవాలి అంటే నిజమైన రక్షకుడి మీద ఆధారపడితే కానీ నిర్ణయాలు తీసుకోలేము. ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ అలా వెళ్ళిపోవాలనుకున్నారనుకోండి, మనకి రిజల్ట్స్ కూడా ఎలా వస్తాయంటే దారుణంగా వస్తాయి. ఎందుకు వచ్చింది ఇది అని క్వశ్చన్ కానీ చేసుకుంటుంటే నా చిత్తం లేక
ఉంటాయి కదా అన్నది ఒక ఆన్సర్ వస్తుంది. సో మనం అలాగే చిత్త ప్రకారంగా వెళ్ళాలి అంటే ఫస్ట్ యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్. ఇంక నో వే, దెర్ ఈజ్ నో వే. ఓన్లీ మనం దేవుడి మీదే ఆధారపడాలి. ఆయన మీద ఎందుకు ఆధారపడాలంటే ఆధారానికే ఆదరణకర్త. సో ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ డిపెండెన్స్. అంటే ఎవరు దేని మీద ఆధారపడి, ఈ భూమి మీద మనం ఆధారపడి బ్రతుకుతున్నామంటే భూమిని నిర్మించిన వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కదా. యెహోవా దేవుడు నోటి మాట చేత ఏం చేశాడంటే అన్నిటినీ చక్కగా సృష్టించి పాడేశాడు. ఓన్లీ మనకు ఒక ప్రయారిటీ ఇచ్చాడు. ఏంటి తెలుసా? తన చేతులతో మనల్ని సృష్టించాడు. అంత ప్రయారిటీ ఇచ్చాడు కదా. సో ఇలాంటి చేతులతో చేసిన మనుషులు ఎవరి మీద ఆధారపడాలంటే సృష్టికర్త అయిన, సజీవుడు అయిన, సర్వ యోగ్యుడైన, సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉన్న దేవుడు. అలాంటి వ్యక్తి మీద మనం ఏం చేయాలంటే నీవే నాకు ప్రొటెక్టర్, అంటే ఏంటంటే నువ్వే నా కాపుదల, ఆదరణకర్త, రక్షకుడు అనేసి ఆయన మీద ఆధారపడాలని డిపెండెన్సీ గురించి మొదటి 2 వచనాల్లో చెప్తున్నాడు. ఆ తర్వాత చూస్తుంటే 83 నుంచి 87 ఫస్ట్ పార్ట్ వరకు కానీ చూస్తుంటే మనం అక్కడ ఏం చూస్తున్నామంటే డిస్టర్బెన్సెస్ చూస్తూ ఉన్నాం. అంటే ఏంటంటే ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. సెకండ్ ఏంటి అంటే డిస్టర్బెన్సెస్, ఎక్కడ కూడా అనుకూల పరిస్థితులు లేవు. ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నాయి కదా. అనుకూల పరిస్థితులు, అననుకూల పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా ఏం చేయాలి తెలుసా? నాకు ఎవరు అనుకూలంగా ఉంటారు, నా వైపు ఎవరు మాట్లాడుతుంటారు కదా, నేను ఎవరి వైపు చూడాలి, వేర్ ఈజ్ మై విజన్, ఎవరి వైపు నా యొక్క దృష్టి ఉంచాలి అలా అనుకుంటే సెకండ్ టైం ఏంటి అంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటంటే డ్రాబ్యాక్స్. డిపెండెన్సీ అన్న దగ్గర నుంచి ఏమొస్తున్నాయి అంటే డిపెండ్ అయ్యే విధంగా ఉన్న పరిస్థితులన్నీ ఏం చేస్తున్నాయి, మలుస్తూ ఉన్నాయి. అంతే కదా. పిల్లలు కూడా అంతే చూస్తుంటారు. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఒక కుక్క కానీ వచ్చింది అనుకోండి, చిన్నపిల్లలు అక్కడ వదిలేసి అనుకోండి, ఇమీడియట్గా చూసేవాళ్ళు అటు ఇటు చూడరు, ముందు మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళు చూస్తుంటారు. మనకు కూడా ఎలాగే వెళ్ళాలంటే ఇమీడియట్గా ఎవరిని చూడాలి అంటే యెహోవా దేవుని వైపు చూడాలి. అంటే అక్కడ చూస్తున్నవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత 88వ వచనం కానీ చూస్తుంటే డివోషన్ చూస్తున్నాం. చివరికి ఏం చూస్తున్నామంటే డివోషన్. అందుకే ఇక్కడికి వచ్చాం కదా. ఇంత డిపెండెన్సీ కలిగిన వ్యక్తి దగ్గరికి ఇన్ని డ్రాబ్యాక్స్ ఉంటున్న పరిస్థితుల్లోంచి మనం ఎవరి మీద ఆధారపడడానికి వచ్చామంటే డివోషనల్ గాడ్ మీద ఆధారపడ్డాం. అది మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మొదటగా కానీ మనం చూస్తుంటే ఫుల్ ఫాస్ట్గా వెళ్దాం. నాకు ఇచ్చిన సమయంలో నేను క్లోజ్ చేస్తాను. సో మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో నేను క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఒకసారి కానీ చూస్తాం అనుకోండి, ఫస్ట్ వచనంలో కానీ మనం చూస్తుంటే ఏమంటున్నాడు, చాలా చక్కగా రాస్తున్నాడు రైటర్. ఈజ్ ద రైటర్ ఆఫ్ ఆల్ అనమాట. ఇక్కడ కీర్తనలో మెజారిటీ ఆఫ్ ఒపీనియన్స్ కానీ మెజారిటీ ఆఫ్ పార్ట్స్ కానీ చూసుకుంటే దావీదే రాశాడు. తన అనుభవాల నుంచి వస్తున్నాం. చూడండి అక్కడ, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మ సిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని విన్నాను. కొన్ని వర్డ్స్ వాడుతూ ఉన్నాడు ఈ 2 వచనాల్లో చూస్తుంటే. ఏమిటి అంటే సొమ్మసిల్లే మనసు కదా, సొమ్మసిల్లిపోతూ ఉన్నాడు. అది చాలా దారుణమైన పరిస్థితి. ఆ తర్వాత చూడండి ఆశ పెట్టుకుని ఉన్నాడు. ఆ తర్వాత చూస్తుంటే ఆదరిస్తావా అని అడుగుతున్నాడు. ఆ తర్వాత చూస్తుంటే ఇంకోటి ఏముందంటే క్షీణించిపోతున్నాడు. చూస్తుంటే చూడండి ఎంత అంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటివి అంటే నెగిటివ్ వర్డ్స్. ఇవి కూడా మన అనుభవాల్లో ఉన్నాయి కదా. ఆశపడితే ఎవరన్నా నన్ను ఆదరిస్తారేమో, క్షీణించిపోతున్నాను, ఇంకా అయిపోయింది నా లైఫ్, అటు చూసినా ఇటు చూసినా సమస్యలు, ఎట్టి చూసి వెళ్ళాలన్నా కూడా నాకు ఏం కనిపించట్లేదు అనేసి మనం ఏం చూస్తూ ఉంటే ఒక ప్రొటెక్టర్ గురించి చూస్తూ ఉంటాం. ఎవరు నన్ను కాచేవాడు, కాయువాడు ఎవరు, కాపాడేవాడు ఎవరు అని మనం చూస్తున్నాం. ఈ దినాన్ని కూడా మనం కాయడానికి ఆయన దగ్గరికి వచ్చాం కదా. ఆయన కాపరి కదా. గొర్రెలు ఎక్కడికి చెదిరిపోకుండా చక్కటి ప్రదేశాల్లో కూడా పచ్చిక బయలు నుండి ఆయన ఏం చేస్తుంటాడంటే మనల్ని పరుండి పెడతా ఉంటుంటాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన ఏం చేస్తుంటాడు, మనల్ని చక్కగా నడిపిస్తుంటాడు. చక్కగా నడిపించే దేవుడు. అందుకే మనం వచ్చి ఏం చేయాలంటే ఆయన ఆరాధించాలి. యు ఆర్ మై ప్రొటెక్టర్. ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ఆయన మనకు రక్షకుడు కదా. రక్షకుడే కదా, రక్షింపబడిన వాళ్ళకి అందరికీ కూడా ఆయన రక్షకుడే. ఎవరైతే రక్షణ అనుభవంలోనికి లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటి భక్షకుడిగా కనిపిస్తుంటాడు దేవుడు కదా. ఏంటి ఇక్కడికి వెళ్తే ఏంటి కండిషన్స్, ఏంటి ఇంత కండిషన్స్ అనుకుంటుంటారు చాలామంది. అమ్మో క్రైస్తవంలోకి మేము రాలేమో అనుకుంటారు. ఎందుకు తెలుసా? ఇటు వెళ్ళొద్దు, ఇలా చూడొద్దు, సినిమాకి వెళ్ళొద్దు, తాగొద్దు, ఇవన్నీ కండిషన్సే. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఎలా ఉంటుందంటే కండిషన్. ఎవరైతే ఆ డిజోబీడియన్స్ కలిగి ఉంటారో, ఎవరైతే ఇండిపెండెన్స్ కోరుకుంటూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా సాతాను యొక్క చెరలో ఉన్నవాళ్లే. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయకూడదు. అంటే నాకేం పర్వాలేదు, ఐఎమ్ కంఫర్ట్, నాకు పర్లేదు, నాకు శాలరీ వస్తుంది, జాబ్ ఉంది, క్వాలిటీ లైఫ్ ఉంది, లేకపోతే ఫ్యామిలీ ఉంది, నాకు ప్రాపర్టీస్ ఉన్నాయి, నా అన్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, నేను ఇలా అంటే 100 మంది వస్తారు. ఇవన్నీ ఏమొస్తాయి అంటే ఇండిపెండెన్సీని చూపిస్తుంటాయి. ఇండిపెండెంట్ జీవితాలు క్రైస్తవంలో చాలామంది అవ్వవు.
ఓకేనా? సో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఆయన మనం ఒక 180 డిగ్రీలు లేదంటే ఒక 30 డిగ్రీలు ఓ 90 డిగ్రీలో మనం ఉన్న పరిస్థితులన్నీ చూసి ఏం చేస్తామంటే ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాం. బట్ ఆయన ఏం చేస్తాడు తెలుసా? 360 డిగ్రీస్ యాంగిల్లో చూసే దేవుడు కదా, మొత్తం తెలుసు ఆయనకి కదా. ఎందుకంటే భూమిని ఆమె ఏం చేశాడంటే శూన్యంలో ఇలా వేలాడదీశాడు అంతే. జస్ట్ ఇలా వదిలేయడానికో ఇదంతా కూడా ఏమైపోద్ది అంటే మొత్తం స్మాష్ అయిపోద్ది. ఆయన చేతిలో ఏముందంటే భూమి ఇలా ఉందన్నమాట. ఇది ఇలా తిరుగు అంటే తిరుగుతుంది అంతే. ఆగిపోన్నాడు అనుకోండి, మనం అందరం ఆగిపోద్ది మన జీవితాలు. అలాంటి వ్యక్తి ఏం చేస్తానంటే అలాంటి రక్షకుడి మీద ఆధారపడి. ఎందుకంటే నేను చాలా ప్రాక్టికల్గా చూసే మాట్లాడుతున్నాను. అనుభవాల నుంచి చెప్పాలి ఎప్పుడైనా కూడా ఆరాధన, అంతే కదా. ఎవరో చెప్పిన దాన్ని మనం చేసాం కదా, ఆరాధన అవ్వదు. సో ఎందుకు అంటే డిపెండెన్సీ నా వ్యక్తిగతంలో నేను చాలా చూస్తూ ఉన్నాను కదా. దావీదు డిపెండెన్సీ ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉన్నాడు, దేవా నువ్వు నన్ను నడిపించు, నువ్వు నడిపించకపోతే ఏంటి నా బ్రతికేంటి. ఆ డేరాల్లో ఉన్నప్పుడు, గుడారాల్లో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, అక్కడ కొండల్లో పరిగెడుతున్నప్పుడు, లోయల్లో దాక్కున్నప్పుడు, ఆ సౌలు చేత, సొంత కుమారుడి చేత, అబ్షలోము ద్వారా అనేక మంది వీళ్ళందరూ కూడా షిమ్మీ లాంటి వ్యక్తులు ఎన్నో మాటలు దూషించారు కదా. అప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? రక్షకుడి మీద ఆధారపడదు. ఈరోజు మనం కూడా ఆయన మీద ఆధారపడాలని ఆ సజీవుడైన దేవుడు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు కదా, మనల్ని రక్షించాలని. ఎంత ప్రేమ చూపించాడు. ఆ ప్రేమను బట్టి మనం ఏం చేయాలంటే మొదటిగా ఆయన్ని ఆరాధించాలి, ఒక్కరిని ఆరాధించాలి. ఆయన తప్ప నువ్వు దేన్ని ఆరాధించినా అది ఐడియల్షిప్ అయిపోద్ది, అంటే విగ్రహారాధనగా మారిపోద్ది. ఈరోజు మనం సజీవుడైన రక్షకుడిని ఆరాధిస్తున్నామా లేదా అన్నది మనం పరిశీలించాలి. ఆరాధించడం అన్నది ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని చిత్తానుసారంగా చేయడమే ఆరాధించడం. అంతేగాని మన సొంత చిత్తాలు చేసేసి వచ్చి నువ్వు అది ప్రభువా ఇది ప్రభువా, నువ్వు నాకు అది ఇచ్చావు, నీకు ఇది ఇచ్చావు, నీకు ఇది ఇస్తున్నాను అంటే కుదరదు కదా. అన్ని ఇచ్చావు, నా హృదయాన్ని ఇస్తున్నావని చెప్పేసి హృదయాన్ని మన దగ్గర ఉంచుకుని చేస్తోటి అన్నీ చేసేసి నేను ఇస్తున్నాను అంటే అదంతా కూడా అబద్ధం. సో అబద్ధంతో చేసే ఆరాధన ఎప్పుడు కూడా పరిపూర్ణమైన పటాభిషేకం అవ్వదు. దేవునికి పటాభిషేకం చేయాలి మనం అందరం కూడా కదా. ఆయనకి బలి అర్పించాలి. మన హృదయం అనే ఈ యొక్క కోవెల్లో మనం ఏం చేయాలంటే ఆయనకి ఒక బలి అర్పించాలి, పరిపూర్ణమైన బలి అర్పించాలి. ఆ రోజుల్లో మోషే అర్పించాడు కదా. ఏమైనా పాపం చేస్తే పాప పరిహారార్థ బలి అర్పించేవాడు. ఏదైనా ఒక గోడిన దేవుడికి ఇవ్వాలి అంటే దహన బలి అర్పించేవాడు. అంత బాగుందంటే సమాధాన బలి అర్పించాడు. ఈరోజు అంత బాగుందంటే ప్రైజ్ చేయాలి, అన్నీ ఇచ్చాడంటే థ్యాంక్స్ చెప్పాలి, ఆ తర్వాత పరిశీలన చేసుకుని ఆయనలో పార్టిసిపేట్ చేయాలి. ఇవన్నీ చేయగలిగితే అది సజీవమైన స్వచ్ఛమైన క్వాలిటేటివ్ వర్షిప్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఏ వర్షిప్. అలాంటి ఆరాధనే కాదు. ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలంటే ఫస్ట్గా దేవుణ్ణి ఏం కోరుకోవాలంటే మనం యు ఆర్ మై ప్రొటెక్టర్. ఆయన మనకి ఎవరు అంటే ఆయన రక్షకుడు, సేవియర్ కదా. ఆయన సేవియర్, సేవ్ చేసేవాడు. ప్రతి దాంట్లో సేవ్ చేస్తుంటాడు. నువ్వేమైనా ట్రాన్సాక్షన్స్ ఏమైనా సరిగ్గా చేయలేకపోవచ్చు కదా, మాటలు ఏమైనా ఎవరినైనా కొంచెం మనం ఇబ్బంది పెట్టేలా మాట్లాడవచ్చు. బట్ అలా మాట్లాడనీయకుండా సేవ్ చేసేవాడు కూడా ఆయనే. ఏం మాట్లాడాలి కదా, మాటల ద్వారా ఏమైపోద్ది అంటే థింక్ ట్వైస్ బిఫోర్ యూ టాక్ అంటారు కదా. మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలంట. నువ్వు ఆలోచించేలా చేసేవాడు ఆయనే కదా, ఆలోచించేలా చేసేవాడు. ఆయన బౌండరీస్లో మనం లేవనుకోండి, అవుట్ ఆఫ్ అయిపోద్ది మన నాలెడ్జ్, లేదంటే అవుట్ ఆఫ్ టాకింగ్ అయిపోద్ది, డిజోబీడియన్స్కి తీసుకెళ్ళిపోతుంటుంది. వి షుడ్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుడి మీద ఆధారపడి మనం కానీ జీవించగలిగితే, దావీదు ఏ విధంగా ఆయన అనుభవాల కింద ఆధారపడి బ్రతకాలని కోరుకున్నాడో, ఈ దినాన్ని కూడా మనం ఆయన ఒక పర్మనెంట్గా పెట్టుకుని, ఒక నిబంధన కర్తగా పెట్టుకుని ఆయన యొక్క చెరలో కానీ మనం ఉండగలిగితే, ఆయన యొక్క కబంధ ఆస్తాల కింద దాగి ఉండి నేర్చుకోగలిగితే ఆ ఆరాధన సజీవమైన ఆరాధన. మొదటగా మనం నేర్చుకోవాల్సింది అదే అనమాట. సో ఆ తర్వాత చూస్తుంటే అక్కడ ఉన్న కొన్ని సమస్యలు చెప్తా ఉన్నాడు కదా. 83 నుంచి చూస్తుంటే 81, 82 నుంచి మనం ఏం నేర్చుకున్నంటే ఆయన ఆధారభూతుడు లేదంటే రక్షకుడు అనేది మనం చూస్తున్నాం. సో డిపెండెంట్ గాడ్. 83 నుంచి 87 వరకు చూస్తుంటే కొన్ని సమస్యలు చెప్తున్నాడు. ఏంటి ఆ సమస్య ఏంటంటే, నేను పొగ తగులుచున్న సిద్ధవెలనైతిని. దీని గురించి నేను కొంచెం కామెంటరీస్ చదివాను. పొగ చదువుతున్నది అంటే ఆ రోజుల్లో తను సౌలు చేత తరంబడుతున్నప్పుడు ఆ అరణ్య ప్రదేశాలకు వెళ్ళిపోయినప్పుడు ఆ గుడారాల్లోని ఆ గుహల్లో పడుకున్నప్పుడు ఈ ద్రాక్ష రసం రెగ్యులర్గా తాగడం అక్కడ అలవాటు ఆ రోజులు ఇశ్రాయేల్కి. ఆ తాగుతున్న తిత్తులలో ఉంచుకుని, సిద్ధిలు అంటారు దాన్ని, ఆ వాటిని తీసుకొచ్చి ఏం చేశారంటే సూర్య అంటారు కదా, ఇంట్లో కప్పు ఉంటుంది పైన, దానికి తగిలించుకుని ఈయన ఏం చేశారంటే చలి వస్తుందని చెప్పేసి మంట వేసుకుంటుంటే దాని పొగ వెళ్ళి ఆ తిత్తులకి తగులుతూ ఉంటే అవన్నీ ఏమైపోయింటే ద ఫ్రెష్నెస్ పోయేది. ఆ ఫ్రెష్నెస్ పోయి ఏమైపోయింది, ఆ తిత్తులు ఏమైపోయింది ఇలా ముడుచుకుని పోయి
తాగడానికి కూడా ఇష్టమైంది ఉండేది కాదంట. అలా అయిపోయిందంట. ఏంటి పరిస్థితులు అంటే ఏంటి తెలుసా? నువ్వు సజీవమైన రక్షకుడిని పెట్టుకుని కొనసాగుతున్నప్పుడు కొన్ని ఇలాంటి పొగలు, కొన్ని మంటలు, అంటే ఏంటంటే పక్కనున్న సమస్యలు, అది ఫ్రెండ్షిప్ ద్వారా అవ్వచ్చు, పక్కనున్న ఇంకేమైనా సహోదర సహోదరుల ద్వారా అవ్వచ్చు, ఇంట్లో పిల్లల ద్వారా అవ్వచ్చు, లేదా ఫినాన్షియల్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా పొగ పెడుతూ ఉంటాయి నీ యొక్క ఫ్రెష్నెస్ని. అంటే నువ్వు రక్షకుని ఆధారం చేసుకుని నువ్వు జీవిస్తుండి మందిరానికి వస్తుంటే ఇలాంటి పొగలు ఏం చేస్తుంటాయి అంటే నీ ఫ్రెష్నెస్ని డైల్యూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అంటే ఏంటి అంటే నువ్వు రక్షకుని ఆధారం చేసుకుని ఆరాధన చేస్తుంటే సమస్యలు అన్నవి నీ నుండి దూరం అయిపోవు. ఆ సమస్యలు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాయి అంటే ఉంటూనే ఉంటాయి. బట్ అలాంటి సందర్భంలో కూడా మనం ఎవరి మీద ఆధారపడాలి? మళ్ళీని సమస్యలను సాల్వ్ చేసే వాళ్ళ వ్యక్తుల వైపు కాదు. ఎవరి మీద ఆధారపడాలంటే అసలు సమస్యనే సృష్టించి నిన్ను ఒక టెస్ట్ గుండా తీసుకువెళ్ళి సజీవమైన రాళ్ళుగా నిలవబెట్టాలనే ఆ సజీవుడమైన దేవుడి మీద ఆధారపడడం నేర్పిస్తూ ఉంటుంటాయి. సమస్యలు ఎప్పుడు కూడా మనిషిని ఏం చేస్తుంటాయి? ఒక స్ట్రక్చర్లో తీసుకొస్తుంటాయి. అంతకుముందు ఏం చేస్తుంటే మనకు ఒక ఆకారం ఉండదు కదా. క్రైస్తవుడిగా రక్షింపబడతావు అంటే ఎన్నుకోబడతావు. ఒక రాయి, ఎన్నుకోబడిన రాయి ఏ ప్లేస్లో ఇన్సర్ట్ అవ్వాలి అంటే ఈ రాయి ఇక్కడ పెడితే దీనికి అందము, లేదంటే ఈ రాయిని తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెడుతుంటే దీనికి ఇది అందము అని దేవుడు ఏం చేస్తుంటాడు తెలుసా? ఆ రాయిని చెక్కుతూ ఉంటుంటాడు. నిన్ను నన్ను దినాన్ని చెక్కుతున్నాడు అనేసి పారిపోతున్నామా కదా. చాలామంది ఏం చేస్తుంటారు? అమ్మబాబు ఇన్ని సమస్యలు క్రైస్తవంలోకి వస్తే మా బ్రతకడం కష్టమే అనేసి ఏం చేస్తుంటే ఈ రాయి దూరంగా దొర్లిపోవడానికి ట్రై చేస్తుంటుంది, పారిపోవడానికి ట్రై చేస్తుంటుంది కదా, దాక్కోవడానికి ట్రై చేస్తుంటుంది ఈ రాయి. బట్ ఆ రాయి ఎప్పుడు కూడా ఆ చెక్కి శిల్పకారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేతిలో కానీ పడగలిగితే దాన్ని ఏం చేస్తాడంటే సరైన ప్లేస్లో ఇన్సర్ట్ చేసే విధంగా చెక్కుతూ ఉంటాడు. ఆ చెక్కేటప్పుడు ఒక్కొక్కసారి నొప్పి వస్తూ ఉంటుంది, బాధ వస్తూ ఉంటుంది. అయినా కూడా నువ్వు ఓర్చుకోగలిగితే, రక్షకుడు మీద ఆధారపడి జీవించగలిగితే ఒకనొక దినం నువ్వేం చేస్తావు తెలుసా? యోగ్యమైన ప్లేస్లో ఉండగలుగుతావు. అదే దేవుడు నీకు ఇచ్చే నిత్యత్వం. సో ఆ నిత్యత్వానికి బాటలు వేసుకోవాలి. అంతేగాని సమస్యలు వచ్చాయని దూరం అయిపోయి. నా యొక్క ఫిజికల్గా చూస్తుంటే నాకు ఎన్నో సమస్యలు, చాలా సమస్యలు అన్నకు తెలుసు, చాలా విషయాలు తెలుసు. ఇప్పుడు కూడా మా పాప హాస్పిటల్లో ఉంది. బట్ అలాగనేసి సమస్యలు చూసి పారిపోకూడదు, పోరాడాలి. అబ్రహాం చూసుకుంటే సమస్యలు, జోసెఫ్ని చూసుకుంటే సమస్యలు, యాకోబుని చూసుకుంటే బైబిల్లో సమస్యలు లేని వాళ్ళు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే సమస్యలు ఉండే స్వయాన దేవుడై ఉండి కూడా నువ్వెంత నేనెంత, ఇలాంటి సమస్యలన్నీ కూడా అంతలో కనిపడి అంతలో మాయమైపోయి నీటి బుడగల లాంటి సమస్యలు. వీటిని చూసి పారిపోయామనుకోండి, పోరాడే తత్వం లేదని చెప్పేసి ఎక్కడ కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ ఏదో మూలన పడిచేస్తాడు ఈ రాయిని తీసుకెళ్ళి. సజీవమైన సౌందర్యమైన ప్రదేశాల్లో మనం ఉండగలగాలి. ఎవడిది ఇప్పుడు పౌలు ఉన్నాడు అనుకోండి, ఎన్ని సమస్యలు లేవు అతనికి, ఎప్పుడు గాయాలే కదా, ఎన్నో దెబ్బలు. అయినా కూడా ఏం చేశాడంటే మంచి ప్రదేశంలో ఉండాలని ఆ రాయిని ఏం చేశాడంటే దేవుని యొక్క హస్తాల్లోనే పెట్టుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? మంచి చక్కగా చెక్కేశాడు ఆ రాయిని. అలాగే జోసెఫ్ క్యారెక్టర్ విషయంలో ఏ విషయంలో కూడా తప్పిపోలేదు కదా. ఎంత దగ్గరకు వచ్చినప్పుడు కూడా టెంప్టేషను దూరంగా జరిగిపోయాడు. ఆ విధంగా ఉండగలిగితే సమస్య వచ్చాయని పారిపోకూడదు. పారిపోయేవాడు ఎప్పుడు కూడా క్రైస్తవుడు కదా. అదే ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఎలాంటి సమస్యలు వచ్చే చూడు, పొగబెట్టే వాళ్ళు ఉన్నారు చూసుకోండి. పొగబెట్టేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారు? పొమ్మలు లేక పొగ పెడతా ఉంటారు. వీడు వెళ్ళిపోవాలనుకుని కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ ప్లేస్లో పొగేస్తారు అనుకోండి, కళ్ళు మండిపోయి ఏం చేస్తుంటారు? పారిపోతుంటారు. డైరెక్ట్గా మంట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మంట ఎప్పుడు కూడా ఉండదు. ఫస్ట్ ఏముంటుందంటే పొగ ఉంటుంది. పొగ చూడగానే ఏమంటే అలర్ట్ అయిపోవాలి, మనల్ని కవర్ చేసుకుంటాలి. మరి పొగ పోవాలంటే ఏం చేయాలి? అసలు పొగ సృష్టించిన కర్త వైపు ఆధారపడిపోవాలి. ఏదైనా ఏం లేదండి, మోకాళ్ళు వేసేయడమే. ఫస్ట్ మోకాళ్ళ దగ్గరికి వేసి ప్రార్థన. ఒక అన్న చెప్తూ ఉండేవాడు నాకు, తమ్ముడు సమస్య ఉందా? మోకాళ్ళు వేసే అంతే. మళ్ళీ ఇంకో సమస్య ఉందా? మళ్ళీ మోకాళ్ళు వేసే. అంటే ఏంటి? టోటల్గా ఏంటి? ప్రార్థనే చేయి. అన్నిటికీ ఒకటే ట్యాబ్లెట్ అన్న చెప్తుంటుంటారు. అన్నిటికీ ఏంటి? ఒకటే ట్యాబ్లెట్ వేసేయాలన్నమాట. ఆ ట్యాబ్లెట్ ఏంటది? యేసునామం అన్న ట్యాబ్లెట్ అది. సో అలాగే ఒక్కొక్కరు ఒక ట్యాబ్లెట్ క్రియేట్ చేసుకోవాలి. క్రీస్తునామం అది అక్కడదే, యెహోవా నామం అది అక్కడదే. ఇలాగ అనుకుంటా ఉండి ఏం చేయాలి? పేర్లు ఒకటే మారుతాయి కానీ లోపల ఉన్న ఆరిజిన్ ఎంత ఒక్కటే. మోకాళ్ళ అనుభవం గుండా వెళ్ళడం నేర్పిస్తుంది. అలాంటి వాళ్ళు చూడు, పొగబెట్టే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత చూస్తుంటే చూడండి, ఫాస్ట్గా వెళ్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే దినములు కొద్దిగా అయిపోతున్నాయంట. అంటే ఏంటి తెలుసా? ఇంకా నేను బ్రతకడం ఎందుకు అంటే నిరుత్సాహం సృష్టించే వాళ్ళు ఉన్నారు కొంతమంది కదా. కొంతమంది అత్తగారు ఆ కోడల మధ్యన ఉంటుంటే ఏంటంటే నేను మ్యారేజ్ చేసుకున్నాను కానీ అంతలాగా లేదు, ఈ ఫ్యామిలీలోకి వచ్చాను కానీ అన్నీ సమస్యలే, అన్నీ సమస్య. ఇక్కడ కూడా అలాంటివన్నీ ఏంటంటే ఆ సమస్యలు సృష్టించే వాళ్ళు ఉంటుంటారు. ఒక్కొక్కసారి మానవుడిగా మనం మాట్లాడేస్తుంటాం.
బట్ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మన అల్టిమేట్ రిజల్ట్ చూస్తుంటాడు. బిడ్డే కదా పోన్లని వదిలేస్తాడు. వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే తట్టుకోలేకపోతున్నాడు, ఆ సమస్యను ఏం చేస్తాడు కొంచెం డీవేట్ చేస్తాడు, పక్కన పెడతాడు. సమస్య తీయుడు ఎప్పుడు కూడా. సమస్యను ఏం చేస్తాడు, తట్టుకోలేకపోతున్నాడు ఏం చేస్తాడు, దానికి ఇంటెన్సిటీ తగ్గిస్తాడు అంతే. సమస్య అక్కడ ఉంటుంది, ఇంటెన్సిటీ తగ్గించి నీ యొక్క కెపాసిటీ పెంచుతాడు. అర్థమవుతుంది కదా. సో నువ్వు తట్టుకునే తత్వాన్ని పెంచుతాడు, సమస్య అక్కడ ఉంటుంది. నువ్వు తట్టుకునే తత్వం పెరిగిపోయింది అనుకో, మళ్ళీ సమస్యను ఎలా చేస్తుంటాడు. ఇదే అనమాట దేవుడి యొక్క ట్రయల్ అండ్ ఎర్రర్ అంటుంటారు దీన్నే. ఎప్పుడు కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ ఫాలో అవుతుంటాడు దేవుడు. ఎప్పుడు కూడా ఎఫెక్ట్ ఇచ్చాడు అంటే కాజ్ ఉంటుంది అక్కడ. నీకు ఆశీర్వాదం ఇవ్వాలి అంటే ముందు సమస్యలు గుండా వెళ్ళాలి. సమస్య లేకుండా ఎప్పుడు కూడా ఆశీర్వాదం రాదు. ఇక్కడ దావీదు అనుభవాల నుంచి రాస్తున్నాడు, మన అనుభవాలు కూడా దావీదు అనుభవంలాగే ఉండాలి. అంతేగాని కొంచెం చాలామంది ఫ్రీగా తిరిగేస్తుంటారు, ఫ్రీడమ్తో తిరిగేస్తుంటారు, ఎప్పుడు కూడా గాలిబాయి అన్నట్టుగా తిరుగుతుంటారు. బట్ వాళ్ళకి ఏంటి అంటే సమస్యలన్నిటి నుంచి దూరంగా వెళ్ళి బ్రతుకుతున్నారని అర్థం. అంతేగాని లోకం భలేగా ఉంది, చక్కగా ఉన్నారు, మా ఫ్రెండ్స్ బాగున్నారు, నేనేంటి ఇన్ని సమస్యలు, నాకే ఇన్ని సమస్యలు, బైబిల్ స్టడీకి వస్తున్నాను, ఉపవాస ప్రార్థనకు వస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, అందరికంటే ముందు పాటలు బాగా పాడుతున్నాను, వాక్యం బాగా చెప్తున్నాను, ఇంతమందికి ఇన్ని డబ్బులు ఇస్తున్నాను, దేవునికి ఎంత ఇస్తున్నాను, ఇన్ని ఇస్తున్నాను, అయినా కూడా ఇన్ని సమస్యలు అని క్వశ్చన్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఇన్ని చేస్తున్నావంటే ఏంటంటే సమస్యలు కూడా తీసుకువెళ్తున్నట్టు దేవుడు నువ్వు కావాలి, నీ ఆత్మ కావాలి, నీ ఆరాధన కావాలి. ఈరోజు నీ ఆరాధన దేవుడికి కావాలి. కాబట్టి నువ్వేం చేయాలంటే సమస్యలు సృష్టించుకొని సజీవుడు అయిన దేవుడు వైపు దావీదు ఏ విధంగా వెళ్ళిపోయాడో నువ్వు నేను కూడా మనం ఏం చేయాలంటే రెడీ అయిపోవాలి. ఆ తర్వాత చూస్తుంటే పొగబెట్టే వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఏం చేస్తున్నారు సమస్యలు సృష్టించేలా ఉన్నారు, ఆ తర్వాత చూస్తుంటే కొద్ది అయిపోతున్నాయి అంటే ఇంకా నేను బ్రతకడం వేస్ట్ అనుకున్నారు. ఆ తర్వాత అంటున్నాడు ఒకేసారి అనేస్తున్నాడు, బరస్ట్ అయిపోతున్నాడు 84లో, నీ సేవకుని దినములకు ఎంత కొద్ది వైనం, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు అని అడుగుతున్నాడు. క్వశ్చన్ చేస్తున్నాడు దేవుడిని. దేవా ఇన్ని సమస్యలు చేస్తున్నాం కదా, నాకు ఎంతమంది గొయ్యి తీసేవాళ్ళు ఉన్నారు కదా, ఎంతమంది నన్ను పొగబెట్టేవాళ్ళు ఉన్నారు కదా, ఎంతమంది లాగేసేవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని ఒకసారి లేపేయచ్చు కదా. సేమ్ అదే డైలాగ్, వీళ్ళని ఒకసారి లేపేయచ్చు కదా అంటే చాలామంది రాంగ్ ప్రేయర్స్ చేస్తుంటారు కదా. అక్కడ మందిలో కూడా ఒకసారి చూసాను అనమాట, రాంగ్ ప్రేయర్స్. దేవుడు ఎప్పుడు కూడా తప్పుడు ప్రార్థనలు వినే దేవుడు కాదు. తప్పుడు ప్రార్థనలు ఎవరు వింటారంటే ఇక్కడ ఉండిపోతుంటాయి అనమాట. మనం మాట్లాడుకుని ఎంత గట్టిగానో చేయి నువ్వు ప్రార్థన, అది ఇక్కడ ఉండిపోద్ది. ఎవరంటే నీ పక్కన వాళ్ళు వింటాడేమో మహా అయితే, లేదా నీ ఇంట్లో వాళ్ళు వింటారు. బట్ రాంగ్ ప్రేయర్స్ ఎప్పుడు కూడా ఆయన దేవుడు రాంగ్ దేవుడు కాదు. ఆయన అర్థమైందా, నెగిటివ్ ప్రేయర్స్ లిజన్ చేసే దేవుడు కాదు ఆయన. ఎప్పుడు కూడా ఏంటంటే పాజిటివ్ ప్రేయర్స్ వింటాడు. దేవా అలాంటి సమస్యలు ఉన్నాయి, అలాంటి వ్యక్తుల మధ్య నేను ఉన్నాను, నన్ను ఆ వ్యక్తుల మధ్యన ఇమిడేలాగా నాకు కృపనియ్యి అని చేయాలి. అది పాజిటివ్ ప్రేయర్. అర్థమవుతుంది కదా. సమస్యను తీసేయమని చేయకూడదు, సమస్యలో తట్టుకునేలా శక్తినివని ప్రార్థన చేయాలి. దట్ ఈజ్ క్రిస్టియన్ క్యాపబిలిటీ అంటారు దాన్ని. ఏంటంటే పరిపక్వత, ట్రాన్సిషన్, లేదంటే ట్రాన్స్మిషన్, ట్రాన్స్ఫర్మేషన్, ఇవన్నీ కూడా ఏమొస్తుంటాయి అంటే ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్లోకి వచ్చేస్తుంటాయి. ఇది చాలా పెద్ద టాక్ అనుకోండి. మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి అంటే సమస్యలను తట్టుకునేలా నిలబడ్డం మాకు నేర్పించు. ఎందుకంటే యు ఆర్ మై ప్లాట్ఫామ్, యు ఆర్ మై ప్లాట్ఫామ్, నీ మీద నేను ఆధారపడుతున్నాను. యు ఆర్ మై డిపెండెంట్, ఐఎమ్ నాట్ ఇండిపెండెంట్, ఐఎమ్ నాట్ డిపెండెంట్, ఐఎమ్ ఇండిపెండెంట్. సో నేను ఇండిపెండెంట్ని, నేను నీ మీద వచ్చి ఆధారపడడం, డిపెండ్ అయ్యేలాగా నన్ను చేయని చెప్పడం. ఆ తర్వాత చూస్తుంటే గర్విష్ఠుల యొక్క 85వ వచనం చూడండి, నీ ధర్మశాస్త్రం అనుసరింపని. ఎప్పుడైనా ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అవాయిడ్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలుసా, గర్విష్ఠుల్లా మారిపోతారు. నీలో గర్వం వస్తుందా, మేబీ నీలో అసూయ వస్తుందా, నీలో పగ వస్తుందా, నీలో ద్వేషించే స్వభావం వస్తుందా, నీలో అవాయిడ్ చేసే గుణం వస్తుందా, ఇవన్నీ వస్తుందంటే వెరీ డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నది మనం అలర్ట్స్ అనమాట. ఇవన్నీ రిమైండర్స్, అలర్ట్స్. వీటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్వం వచ్చిందనుకోండి తర్వాత పడిపోవడం ఉంటుంది, ఇంకా పడిపోతారు. గర్విష్ఠులు ఎప్పుడు కూడా ఏమైపోతారంటే పడిపోతారు. దేవుడి దెబ్బలో, దేవుడి చేతిలో పడడం మంచిది, ప్రజల చేతిలో పడ్డానికి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే కదా ఒకసారి సౌలు అంటుంటాడు కదా, సున్నత లేని వాళ్ళు వాళ్ళ చేతిలో నేను పడిపోవడం ఏంటి, నన్ను లేపే అని పక్కన ఉన్నవాడు అడుగుతాడు, ఆడు లేపడు భయపడిపోతాడు, ఈడే చచ్చిపోతాడు. సో అంతకుముందు దావీదుని తరిమిన వ్యక్తి చివరికి ఏమైపోయాడంటే స్వయం తానే చనిపోయే లెవెల్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చింది తెలుసా, గర్వం. ఒకటే 1 సామ్యుయేలు 18వ వచనంలో స్టార్ట్ అయింది గర్వం. 31 వచ్చిన దగ్గర చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు అంటే ఆ గర్వాన్ని రోజు రోజుకు పెంచి పోషించాడు. గర్వాన్ని పెంచి పోషిస్తేనా నాకు ఇది ఉంది, నాకు ఇది ఉంది, నా ఐడెంటిటీ ఇది, నేను ఎంత టాలెంట్స్ ఉన్నాయి, నేను ఏమన్నా చేయగలను అనేసి బాగున్నదాన్ని కలిపేసి వెళ్ళిపోవాలనుకుంటే చాలా దేవుడు చూస్తుంటాడు. దేవుడు చూచే దేవుడు, కాచే దేవుడు,
కాపాడే దేవుడు. భయంతో భక్తితో బ్రతకడం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏం చూస్తానంటే గర్విలిస్టుల యొక్క గర్వాన్ని. ఈరోజు మనకు గర్వాన్ని తీసుకుని ఆరాధన చేద్దాం, ఓకేనా? సో మన యొక్క లైఫ్లో గర్వం ఏమైనా ఏ కోసాన ఉందేమో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలనాడు చాలామందిని హెచ్చరించాడు. కొంతమంది సెటరైట్ అయిపోయారు, కొంతమంది సెటరైట్ అవ్వలేదు. సెటరైట్ అయిన వాళ్ళు అందరూ పరిశుద్ధ నామాన్ని చూశారు, సెటరైట్ అవ్వలేని వాళ్ళందరూ కూడా పాతాలను అనగదొక్కబడ్డారు కదా. చాలామంది సొలొమోన్ అనగదొక్కబడి ఎంతో పేరు ప్రతిష్టలు కదా. బైబిల్లో చూసుకుంటే ఎంతో పేరు ప్రతిష్టలు. ఒక దేశం నుంచి వచ్చిన షాబా దేశప్రాణి ఇంత టాలెంటెడ్ గర్ల్. ఆర్ యూ టాలెంటెడ్ గర్ల్ ఆర్ టాలెంటెడ్ బాయ్ అని టెస్ట్ చేయడానికి వచ్చింది ఆమె. టెస్ట్ చేసింది. నేను విన్నదానికన్నా నువ్వు చాలా బాగున్నావు అన్నది. సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది. చివరికి ఏమైపోయింది తెలుసా? ఆ గర్వాన్ని చూసుకుని నన్ను ఎంతమంది పొగుడేవాళ్ళు ఉన్నారు, నా పేరు ఎంత ఉందా అనుకుని పొగుడుకుంటూ హెచ్చించుకుంటూ గర్వించుకుంటూ పోయాడు. చివరికి 11వ అధ్యాయం దగ్గరికి వచ్చింది. రాజులు 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమైపోయింది తెలుసా? రాజ్యాన్ని కోల్పోయాడు. రాజ్యాన్ని కోల్పోవడం కాదు, ఇద్దరికి ఛాన్స్ ఇచ్చేసాడు. యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం నిర్మించేలా చేశాడు. ఒకప్పుడు ఒకే రాజ్యం కదా, అదే మంచి రాజ్యంగా దేవుడు సృష్టించాలంటే చివరికి దేవుని యొక్క స్ట్రక్చర్ని మార్చేయాలని ట్రై చేశాడు. గర్వం చాలా డేంజరస్. ఈరోజు మనం ఆరాధన చేసే ముందు గర్వం అస్సలు ఉండకూడదు. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచే దేవుడు. ఆయన అణిచాడంటే తట్టుకోవడం చాలా కష్టం. చాలా జాగ్రత్తగా ఉందాం దేవుని పరిచర్యలో చేసేటప్పుడు. గర్వాన్ని ఏ కోశాన్ని కూడా ఉండకూడదు. నాకు చాలామంది చాలా టాలెంట్స్ ఉంటాయి, బయటికి తీస్తే వస్తాయి ఇవన్నీ. అంత మాత్రాన్ని వాళ్ళని అనగదొక్కకూడదు. వాళ్ళకి తగిన కాలం మంది ఏం చేస్తారంటే ట్యూన్ అవుతూ ఉంటుంటారు. ట్యూనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. నాకు చాలా నచ్చిన పదం. దినదినము ట్యూన్ చేసుకోవాలి, అందుకని వీక్ అయిపోకూడదు. సో గర్వాన్ని వల్ల ఏం చేస్తుంది, ఒక్కోసారి మనిషిని వీక్ చేసేస్తుంది. ఏం చేస్తాయి, వాళ్ళందరూ పాడేశారు అనుకో, వెనకాల ఉండిపోతుంది, అది వెళ్ళలేదు కదా అనేసి అక్కడ నుండి నలిగిపోతుంటారు కొంతమంది. అలా నలిగిపోకూడదు. ఉంటే ఎంటర్ అవ్వాలి, లేదంటే అప్రిషియేట్ చేయాలి, ప్రైజ్ చేయాలి, పోరాడాలి. అంతేగాని వాళ్ళని లాగేయకూడదు, తగలబెట్టేయకూడదు, పొగ పెట్టేయకూడదు. సో ఏ మాటలు ఇక్కడ నేను ఏమీ యాడ్ చేయట్లేదు, దాన్ని అర్థం చేసుకుంటే అవే కనిపిస్తాయి. చుట్టూ మనం ఏం చేయాలంటే తీర్పు తీర్చవా అని అడుగుతున్నాడు. తీర్పు తీర్చమని దేవుడిని ఎప్పుడు కూడా కమాండ్ చేయకూడదు. తీర్పు తీర్చే దేవుడు తీరుస్తాడు తగిన కాలమందు. ఇప్పుడు కూడా మనం ఆయన ఎప్పుడు కూడా కమాండింగ్ చేయకూడదు. ఆయన ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేయాలి. ఆయన ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మొర్ర పెట్టాలి. నిజముగా మొర్ర పెట్టి వారికి ఆయన ఏం చేస్తాడు, ఉత్తరం ఇస్తాడు కదా. అబద్ధంగా కూడా మొర్ర పెడుతుంటారు కదా, అప్పటికప్పుడే మోకాళ్ళు వేసి సమస్య ఉండగానే వేసేస్తాడు. టెంపరీ నీల్ డౌన్ అంటారు దాన్నే. అప్పటికప్పుడు సమస్య చూసి వేస్తే అది దేవుడు వినడు అన్నది మనం చూస్తుంటాం. ఆ తర్వాత చూస్తుంటే ఇంకోటి చూడండి, 85వ వచనం ఉంది. నన్ను చిక్కించుకున్నట్టుకే గుంటలు తవ్వేశారు చాలామంది కదా. చిక్కించుకోవడం, ఈయన పడేద్దారా. జోసఫ్ జీవితంలో చూసుకుంటుంటే గుంటలు త్రవ్వేశారు కదా. ఎవరో సొంత అన్నదమ్ములే అందరూ కలిసి ప్లాన్ గీశారు. ఏంటి వీడు ఇంత హైలైట్ అయిపోతున్నాడు, ఎందుకు హైలైట్ అయిపోయాడు? జోసఫ్ హైలైట్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? షేపింగ్ హిజ్ క్యారెక్టర్ డే టు డే. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, ఇమీడియట్గా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. ఎవరికి? ఫాదర్ అండ్ మదర్కి తీసుకొస్తూనే ఉన్నాడు, తల్లిదండ్రుల దగ్గర తీసుకొస్తున్నాడు సమస్యని. అన్న వాళ్ళు ఇలా చేస్తున్నారు, అన్న వాళ్ళు డిజోబీడియన్స్ చూపిస్తున్నారు, అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు, అక్రమంగా జీవిస్తున్నారని ఈ విషయాలన్నీ తల్లిదండ్రులు తీసుకురావడం జోసఫ్ చేసిన పెద్ద తప్పు అయిపోయింది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా నువ్వు నీతిగా బ్రతకడం సమాజానికి తప్పు అవ్వచ్చు, బట్ గాడ్ విల్ రికగ్నైజ్ యూ. నిన్ను దేవుడు గుర్తిస్తుంటాడు. సో గుంటలు త్రవ్వేవాళ్ళు ప్రతి చోట ఉంటారు, పొగ పెట్టేవాళ్ళు ఉంటుంటారు, బట్ గుంటలో పడిపోకుండా చేసే దేవుడు ఉన్నాడు. ఆమేన్ కదా. గుంటలో పడిపోకుండా, గుంటలో పడ్డావంటే కప్పేడదారని చూస్తారు, అయినా పర్లేదు. దానియేలు కూడా అలాంటి డెసిషన్ తీసుకుంటాం. మేము వెళ్ళిపోతాం ఎక్కడికి? అగ్నిగుండంలోకి, లేదా సింహం భూమిలోకి వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోతాం, బట్ మేము ఎప్పటికీ కూడా నిన్ను మొక్కమని చెప్పేసారు. ఆ దేవుణ్ణి మొక్కమని చెప్పి అలాంటి డెసిషన్ కానీ తీసుకుంటే నీ డివోషన్ బాగుంటుంది. డెసిషన్ బాగుంటే డివోషన్ బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, డిపెండెన్సీ గాడ్లో ఉంటే మన యొక్క ప్రాబ్లమ్స్, డిస్టర్బెన్సెస్ తగ్గుతూ ఉంటాయి. డిస్టర్బెన్సెస్ తగ్గగానే డైరెక్షన్ మారుతుంది. డైరెక్షన్ బాగుంటే డివోషన్ బాగుంటుంది. చూసారు ఎంత డీల్ తోటే ఉంది అంతా కూడా. సో డీ అంటుంటారు కదా, బయట డీల్ చేస్తుంటారు, డీ కార్యక్రమాలు. ఆ డీల్ కాదు, ఈ డీల్ అనమాట. సో ఎప్పుడన్నా కూడా ఏం చేస్తారంటే డైరెక్షన్ బాగుండాలి కదా. డైరెక్షన్ బాగుంటే డివోషన్ బాగుంటుంది. గుర్తుపెట్టండి, డివోషన్ అంటేనే ఆరాధన. డాక్ట్రిన్స్ బలంగా ఉండాలి. డాక్ట్రిన్స్ అంటే దేవుళ్ళకి రాగానే నువ్వు రక్షకుడివి అంతే, నువ్వు తప్ప ఇంకెవ్వరు కూడా నన్ను రక్షించడు, నువ్వే నా ఆధారభూతుడి, నువ్వే నా కరుణాపీఠం, నువ్వే సజీవుడైన దేవుడు, నువ్వే సకలం ఇచ్చే దేవుడు. గుంటలో పడినా కూడా లేవనెత్తేవాడు నువ్వే, పడవేసినా లేవనెత్తేవాడు. ఒకవేళ లేవనెత్తకపోతే ఏం ప్రాబ్లం ఏముంది? పరలోక రాజ్యంలో తేలుతాం మళ్ళీ అక్కడికి, అంతే కదా. అటు ఇటు తేలిపోవాలన్నమాట, అంతే. అలాంటి బ్రతుకులు బతకాలి. అంతేగాని అమ్మో గుంటలో పడిపోతే లేవనెత్తాడు లేదో అప్పుడే డౌట్ చేసి లేవనెత్తడు కదా. మన విశ్వాసంగానే ఉండాలి, అంతేగాని అవిశ్వాసంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం.
ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎంతసేపు అయినా చెప్పొచ్చు. ఆ తర్వాత చూస్తుంటే 86 వచనం, పగవారు. చూసారు ఎంతమంది గురించి మాట్లాడుతాం, గుంటలు తెవేవాళ్ళు, పొగలు పెట్టేవాళ్ళు, పగవారు నిర్ణీతంగా నన్ను తరుముచున్నారు. చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్, తరిమేస్తున్నారు. ఎవరు తరిమేరు? దావీదు యొక్క అనుభవాలు. ఎవరు తరిమేరు? ఇద్దరు తరిమేశారు బాగా కదా. ఒకడేమో సొంత మామ, ఇంకొకడు కుమారుడు. చూసారా, ఇద్దరు కూడా ఓన్. అంతేగాని ఇప్పుడు కూడా మనకి రిలేటివ్సే పెద్ద ప్రాబ్లం ఎప్పుడైనా సమాజం కన్నా కదా. రిలేటివ్స్ తోటి సమస్యలు ఎక్కువ వస్తుంటాయి, తరిమేస్తుంటారు. ఆ తర్వాత చూసుకుంటూ ఉంటే 87 వచనం, భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయడం కొంచెమే తప్పిను. అంటే జస్ట్ నాశనం చేసేయాలనుకుంటా, ఇంక ఇది ఉండకూడదు. ఇంకా చాలామంది అంటారు కదా, ఆయన కూడా ఏం చేస్తున్నారో తెలుసా, ఆధారపడాలి ఆయన పేరు. తరుముతూ ఉండుంటారు, విడనాడుతూ ఉండుంటారు, విడిపించాలని చూస్తుంటారు. అయినా కూడా మనల్ని దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. చివరిగా మనం చూసుకుని మనం ఆరాధన చేద్దాం. లాస్ట్ది 88 వచనం కానీ చూస్తే డివోషన్ కనిపిస్తుంది కదా. అక్కడ ఏం చూస్తున్నామంటే, నీవు నియమించిన శాసనం నేను అనుసరించుచున్నట్లు నీ కృప చేత నన్ను బ్రతికు. వితౌట్ గ్రేస్ మనం బ్రతకడం కష్టం. దేవుని కృప చేత బ్రతుకు. ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి కదా. ఇవన్నీ తట్టుకునే మనస్తత్వం ఉండడమే కృప. గుర్తుపెట్టుకోండి, కృప అంటే ఏముండదు. మనం చేయలేని పని, మనం సాధించలేనివి, మనం పొందలేనివి మనం పొందగలుగుతున్నాము, ఉండగలుగుతున్నాము, దక్కించుకోగలుగుతున్నామంటే ఇట్స్ ఏ గ్రేస్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. అర్థమైందా? దేవుడిచ్చిన గొప్ప బహుమానమే కృప. కృప లేనిదే మనం ఉన్నదే కృపకాలంలో కదా. బట్ దేవుడు ఏం చేశాడు, అనాది కాల సంకల్పం చేత నిన్ను నన్ను ఏం చేశాడంటే రక్షించుకున్నాడు. ఆ రక్షించుకుని దక్కించుకున్నాడు. అలా ఉండకుండా ఈరోజు ఇంత ప్రశస్తమైన మందిరంలో కూర్చొని ఆరాధించగలుగుతున్నామంటే దేవుడిచ్చిన కృప. ఆ కృప నుండి నువ్వు నేను ఎప్పుడు ఎన్నటికీ వెళ్ళిపోకూడదు, జారిపోకూడదు, పడిపోకూడదు, పారిపోకూడదు. పొగ పెట్టేవాళ్ళు ఉంటారు, నాశనం తవ్వేవాళ్ళు ఉంటారు, గుంటలు తవ్వేవాళ్ళు ఉంటారు. అయినా కూడా ఆయన్ని విడనాడకూడదు. ఎప్పటికి కూడా ఆయన్ని అంటు పెట్టుకుని ఉంటకెళ్తే ఆయన ఏం చేస్తాడు, అందలం ఎక్కిస్తాడు. అందలమే పరలోక రాజ్యం. అలాంటి హృదయంతో ఆయన ఆరాధిస్తే ఆరాధన అభిషేకంగా మారుతుంది. నీ కుటుంబానికి, నా కుటుంబానికి, మందిరానికి, దేశానికి లేదా రాష్ట్రానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరం ఉందాం. అలాంటి మనస్తత్వంతో ఆ సజీవుడైన దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన అందరి జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్.